హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నిజానికి నా ఛాయ చాలా అందంగా ఉన్నప్పటికీ నేను చాలా సన్నగా ఉంటాను. చిన్నతనం నుండి నాకు అబ్బాయిలతో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. నేను తరచుగా వీధుల్లో అబ్బాయిలతోనే ఆడుకుంటూ కనిపించేదాన్ని. నేను ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని, అందుకే నా తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారు. నాకు ఇద్దరు అక్కలున్నారు, వారిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. నేను ఎక్కువ సమయం అబ్బాయిలతోనే గడిపేదాన్ని. అందుకే నేను కూడా మగవాళ్ళలాగే బట్టలు వేసుకునేదాన్ని. నేను అబ్బాయిల మాదిరిగానే జుట్టు ట్రిమ్ చేయించుకొని, చొక్కాలు మరియు జీన్స్ వేసుకునేదాన్ని. తలపై టోపీ పెట్టుకునేదాన్ని. క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఇవన్నీ నాకు ఇష్టమైన క్రీడలు. సమయం ఎలా గడిచిందో తెలియటం లేదు. అప్పుడే నాకు 16 ఏళ్ళు వచ్చేశాయి. 16 ఏళ్ళు వచ్చేసరికి మా అమ్మ నన్ను ఇంట్లో కూర్చోమని బలవంతం చేయటం ప్రారంభించింది. నువ్వు ఆడపిల్లవి, ఇంట్లో ఉండు, ఇంత పెద్దదానివయ్యావు, నీకు సిగ్గులేదా? ఇంకా ఊర్లో అబ్బాయిలతో ఆడుకుంటూ కనబడుతున్నావు. ఆటలు ఆడి ఆడి ఒకసారి నీ కాళ్ళు చూడు ఎలా ఉన్నాయో. నీ సైజులో చెప్పులు దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. అందుకే నీకు మగవాళ్ళ చెప్పులు తెచ్చి ఇవ్వాల్సి వచ్చింది. మొదటి నుంచి అజాగ్రత్తగా ఉన్నావు. అమ్మ మాట ఒక చెవిలో నుంచి విని మరొక చెవిలో నుంచి మర్చిపోయేదాన్ని. మా అమ్మ తిట్టడం, మందలింపు విన్న తర్వాత కూడా నా దృష్టి బయట ఆడే క్రికెట్ మ్యాచ్ పైనే ఉంది. నన్ను చివరిసారిగా ఆడనివ్వమని మా అమ్మను అభ్యర్థించాను, కానీ ఆమె అంగీకరించలేదు. నన్ను బయటికి వెళ్లకుండగా పూర్తిగా నిషేధించారు. నేను టెర్రస్ పైకి వెళ్ళి గాలిపటాన్ని ఎగరవేసేదాన్ని. నేను టెర్రస్ మీదికి వెళ్ళి సాయి వాళ్ళ అమ్మతో ఫిర్యాదులు చేసేదాన్ని. మా అమ్మ నన్ను ఇంట్లో ఖైదీగా ఉంచింది. నేను కూర్చునే విధానం, నడిచే పద్ధతి, నడవడిక అంతా కుర్రాళ్ళలాగే ఉందని నా తల్లి మొరపెట్టుకునేది అని చెప్పినప్పుడు నా స్నేహితుడు సాయి నా వైపు చూసి నవ్వుతూ, పర్లేదు పల్లవి, ఇప్పుడు నువ్వు కూడా పెద్దదానివయ్యావు కదా, కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు అంటూ సాయి కూడా విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. నేను అతని చొక్కాని తీసుకొని ధరించేదాన్ని. నేను అబ్బాయిలతో ఎక్కువగా ఆడుకునేదాన్ని. కానీ మా వీధిలో అబ్బాయిలు నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు, పరిమితులు దాటేవారు కాదు. ఎందుకంటే బహుశా సాయి నాకు రక్షకుడిగా ప్రతి చోట ఉండేవాడు. మా అమ్మ కోసం చాలా పనులు చేసేవాడు. ఎందుకంటే మాకు సోదరుడు లేడు. నా తండ్రి విదేశాలలో ఉండేవాడు మరియు 6 నెలల తర్వాతే వచ్చేవాడు. నేను డిగ్రీ పూర్తి చేశాను. ఢిల్లీకి చెందిన మా అమ్మ స్నేహితురాలు తన కొడుకుతో పెళ్లి కోసం నన్ను అడిగినప్పుడు నాకు 20 సంవత్సరాలు. కానీ నాకు ఈ విషయం తెలిసినప్పుడు, అమ్మా, నువ్వేం చేసినా నేను నిన్ను విడిచిపెట్టి అంత దూరం వెళ్ళనని స్పష్టంగా చెప్పాను. నాకు దగ్గరగా ఉంటూ పెళ్లి చేసుకొని అవమానాలు పడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఇంత ఎదిగావు, కానీ కప్పు టీ ఎలా చేయాలో తెలియదు. ఆమె నా చిన్ననాటి స్నేహితురాలు. మేము ఒకరికొకరు సోదరీమణుల ప్రేమతో ఉంటాము. కాబట్టి ఆమె నీ తప్పులన్నీ దాచుకుంటుంది. ఇది మా అమ్మ చేసిన అతిపెద్ద తప్పు. నేను నా పెళ్లి గురించి ఇప్పటి వరకు ఆలోచించలేదు. ఎందుకంటే నా మనసు కేవలం ఆటలపైనే ఉండేది. పెళ్లికి ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ అమ్మాయి ఎక్కడా కుదురుగా ఉండదు. అరే, పెళ్లికి ముందు పెళ్లి కూతురు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే రంగు మరియు రూపం అనేవి ప్రభావితం చెయ్యవు. ఈ 4 రోజులు చాలా కష్టంగా ఇంట్లో గడిపాను. నేను ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలను చూస్తూ డాబా మీద పరిగెత్తేదాన్ని. ఎందుకంటే అక్కడ గాలిపటాన్ని కట్ చేసి తీసుకోవచ్చని భావించాను. ఇప్పుడే ఢిల్లీ నుంచి నా పెళ్లి ఊరేగింపు వచ్చింది. పగలు నా పెళ్లి జరిగింది మరియు రాత్రి రైల్లో నా ప్రయాణం కూడా మొదలయ్యింది. నేను పెళ్లి కూతురు ముస్తాబులోనే ట్రైన్లో బయలుదేరాను. కూర్చొని కూర్చొని చాలా బోర్ కొడుతుంది. నా భర్త విక్రమ్ నన్ను చాలా శ్రద్ధగా పదే పదే చూస్తున్నాడు. మా అత్తగారు ఢిల్లీలో ఉండేవారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. 4-5 సంవత్సరాల తర్వాత మా అమ్మ స్నేహితురాలు కలవటానికి మా ఇంటికి వచ్చేది. ఆమె నెలలో 10 రోజులు మా ఇంట్లో ఉండి తిరిగి వెళ్ళేది. అందుకే మా అత్తగారి ఇంటి వాతావరణం గురించి నాకేమీ తెలియదు. అత్తామామలే కాదు, నా భర్త విక్రమ్ గురించి నాకేమీ తెలియదు. నా బాల్యమంతా అబ్బాయిలతో ఆడుకుంటూనే గడిచింది. కానీ విక్రమ్ నన్ను చూస్తున్నాడు మరియు అతని కళ్ళల్లోకి చూస్తూ నేను ఫీల్ అయ్యే అయోమయం నా చిన్నతనంలో ఆడుకునే అబ్బాయిలతో ఎప్పుడూ జరగలేదు. అతను నేను మొదటిసారిగా ప్రయాణిస్తున్నప్పుడు నా ఎదురు బెర్త్ మీద కూర్చున్నాడు. నేను మొదటిసారి రైలు ప్రయాణం చేస్తున్నాను, అది కూడా ఈ బరువైన భారీ లెహంగాతో. ఇప్పటి వరకు నేను సల్వార్ సూట్ కూడా సరిగ్గా వేసుకోలేదు. నేనెప్పుడు జీన్స్ మరియు షర్ట్ ధరించేదాన్ని, లేదా ఈ సమయంలో లోయర్ మరియు టీషర్ట్తో తిరుగుతూ ఉండేదాన్ని.
ఈ సమయంలో వధువు భారీ లెహంగాలో చిక్కుకున్నాను. చాలా కష్టపడి ఈ బరువైన లెహంగాతో 16-17 గంటలు ప్రయాణం చేశాను. నేను ఢిల్లీకి చేరిన తర్వాత నా లెహంగాని ఖచ్చితంగా తీసివేయాలనుకున్నాను. ఢిల్లీకి చేరిన తర్వాత మా అత్తగారు అదే ప్రాంతానికి చెందిన ఇంకొక అమ్మాయితో నా మేకప్ను మళ్ళీ చేయించారు. నేను అలసటతో మరియు నిద్ర లేకపోవడంతో బాధపడుతున్నాను. ఎందుకంటే నేను ట్రైన్లో సరిగ్గా నిద్రపోలేదు. నేను ఎక్కువగా నిద్రపోయేదాన్ని కాదు. ఒకవేళ నాకు నిద్ర వస్తే నేను కోరుకున్నప్పటికీ నిద్ర లేవలేకపోయేదాన్ని. అందుకే నా భర్త గదిలోకి వస్తాడని నేను ఎదురు చూడలేదు. తల కింద దిండు వేసుకొని నిద్రలోకి జారుకున్నాను. రాత్రి ఎప్పుడు కళ్ళు తెరుచుకున్నాయో తెలియదు. సోఫాలో దిండు పెట్టుకొని నిద్రపోతున్న విక్రమ్ని చూసి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎలాగైనా అతని కోసం ఎదురు చూడాల్సింది అనుకొని నేను గడియారం వైపు చూడగా రాత్రి 3 అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి నాకు చాలా ఆకలిగా ఉంది. టిఫిన్ చేసిన తర్వాత మా అత్తగారు నన్ను గదిలో కూర్చోబెట్టారు. నేను గదిలోకి వచ్చిన వెంటనే పడుకొని నిద్రపోయాను. నేను లేచిన తర్వాత గది బయటికి వెళ్ళాలనుకున్నాను. తద్వారా నేను నా ఆహారం మరియు నీళ్లను అడగవచ్చు అనుకున్నాను. కానీ నేను మంచం మీద నుండి నా కాళ్ళు కిందికి పెట్టగానే నా కాళ్ళకేదో తగిలి నేను పడబోయాను. కింద ఏముందో నాకు తెలియలేదు. కానీ నా నోటి నుండి ఒక అరుపు వచ్చింది మరియు ఆ అరుపుతో విక్రమ్ కళ్ళు తెరుచుకున్నాయి. నేను మేల్కొని ఉండటం చూసి అతను నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు. అతన్ని దిండు కూడా మంచం మీద ఉంచాడు. విక్రమ్ చిన్నతనంలో మా ఇంటికి వచ్చి పోతుండేవాడు. కానీ ఇప్పుడు విక్రమ్ నాకు పూర్తిగా అపరిచితుడు. అతను నా దగ్గరికి వచ్చి కూర్చొని చెప్పటం మొదలుపెట్టాడు. నీ నిద్ర అయిపోయిందా? నిన్ను చాలాసేపటి నుంచి నిద్ర లేపుతున్నాను. కానీ నువ్వు లేవటానికి సిద్ధంగా లేవు. కొండలు కొట్టి అలసిపోయినట్టు గురకలు పెడుతూ లేవకుండగా నిద్రపోయావు. నన్ను క్షమించండి. బహుశా ప్రయాణం వల్ల నేను అలసిపోయాను. కాబట్టి నా కళ్ళెప్పుడు మూతపడ్డాయో నాకు తెలియదు. అవును పల్లవి, నేను నిన్ను లేపటానికి ప్రయత్నించాను. కానీ నువ్వు నిద్రలో నన్ను నిద్రపోనివ్వండి ప్లీజ్ అని చెప్పావు అంటూ విక్రమ్ చెప్పాడు. నాకైతే ఇలాంటిదేమీ గుర్తులేదు. మా అమ్మ నన్ను గాఢ నిద్రలో నిద్రలేపినప్పుడు నేను ఆమెకు అదే చెప్పేదాన్ని. ఆ సమయంలో నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు ఆకలిగా ఉందని విక్రమ్కి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. అప్పుడు అతను నా చెయ్యి పట్టుకొని చెప్పటం మొదలుపెట్టాడు. మా అమ్మ నాన్న వచ్చి మీరిద్దరూ ఒకరినొకరు కలవాలి అన్నారు. కానీ నేను నిన్ను మొదటిసారిగా చూస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోమని మా అమ్మ అడిగినప్పుడు నా నిర్ణయాన్ని ఆమెకే వదిలేశాను. కానీ నేను ఆలోచించడం మొదలుపెట్టాను నువ్వు ఎలా ఉంటావు అని. కానీ నువ్వు నేను ఊహించినంత అందంగా లేవు. అయినా మా అమ్మ నిర్ణయానికి నాకేమీ అభ్యంతరం లేదు. మా అమ్మకి ఇష్టమైన అమ్మాయిని నా కోసం ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సైడ్ టేబుల్లోని డ్రాయర్లో నుంచి ఉంగరాన్ని తీసి నా వేలుకు తొడిగాడు. అతను కొంతసేపటికి ఉంగరం తన తల్లి ఇవ్వమని చెప్పిందని చెప్పాడు. అతని మాటలు ప్రతిదీ కొత్తగా మరియు చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఆడుకునే అబ్బాయిలందరూ నన్ను అబ్బాయిగానే భావించేవారు మరియు ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడలేదు. అందుకే విక్రమ్ నోటి నుండి అటువంటి మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అతను నా చేతిని తాకి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే నా హృదయంలో బాధగా అనిపించింది. ఒక్కసారిగా నా చేతులు చూస్తూ సైలెంట్ అయ్యాడు. కొంతసేపటికి నీ చేతులెందుకు ఇంత మందంగా మరియు పెద్దగా అబ్బాయిల మాదిరిగా ఉన్నాయి? అమ్మాయిల చేతుల్లో అందంగా ఎందుకు లేవని చెప్పటం మొదలుపెట్టాడు. అతను నా చేతులను విడిచిపెడుతూ మహిళల్లో మగవారి లుక్స్ నాకస్సలు నచ్చదు అనటంతో నేను నా చేతులను జాగ్రత్తగా చూసుకున్నాను. బహుశా నాకు అమ్మాయిలలాగా గోర్లను పెంచుకోవడం ఇష్టం ఉండేది కాదు, లేదా నా చేతుల గురించి కేర్ తీసుకునేదాన్ని కాదు. అందుకే నా చేతులు బాగా ఎండిపోయాయి. అబ్బాయిలతో ఆడుకుంటూ రఫ్గా తయారయ్యాయి. అతను మంచం మీద నుండి లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి కబోర్డ్ తెరిచి నా చేతికి దుస్తులిచ్చాడు. ఈ భారీ లెహంగాతో విసిగిపోయి ఉన్న నేను ఆ బట్టల్ని తీసుకొని థ్యాంక్స్ చెప్పాను. బట్టలు మార్చుకొని ప్యాంటు షర్ట్లో ఉన్న నన్ను చూసి అతను వెంటనే గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను అతని కోసం చాలాసేపు వేచి ఉన్నాను. కానీ అతను గదిలోకి తిరిగి రాలేదు. అతనికి ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. కొద్ది క్షణాల క్రితం అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతను రాత్రంతా గదిలోకి రాలేదు. ఉదయం నేను గదిలో నుండి బయటికి వచ్చేసరికి అతను సోఫాలో పడుకొని ఉన్నాడు. అతను గదిలో కాకుండా బయట సోఫాలో ఎందుకు పడుకున్నాడు అని నేను టెన్షన్ పడిపోయాను.
నేను అతని దగ్గరికి రాగానే అతను ముఖం తిప్పుకోవడం ప్రారంభించాడు. నన్ను చూడగానే రోజు ఇలాగే చేయటం ప్రారంభించాడు. నేను అతని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించే కొద్దీ అతను నా నుండి దూరంగా పారిపోయేవాడు. కారణం కూడా చెప్పలేదు. పెళ్ళయ్యాక అతని మధురమైన మాటలతో నా ప్రపంచాన్ని మార్చేస్తాడేమో అనుకున్నాను. కానీ అతను నా నుంచి ఎందుకు తప్పించుకుంటున్నాడో నాకు తెలియటం లేదు. చాలా రోజులు గడిచాయి. అయినా నా పట్ల అతని ప్రవర్తన మారలేదు. ఒక్కసారిగా విసుగు చెంది అతని ముందు నిలబడ్డాను. విక్రమ్, మీరు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అడిగాను. నువ్వు నాతో మంచిగా వ్యవహరించలేదు. నువ్వు ఇలా ఉంటావని నాకు తెలిసి ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు. అతను ఏం చెప్పాడో అర్థం కాలేదు. అంతలా నేనేం చేశాను అని అడిగాను. నీలో అమ్మాయిలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవీ లేవు. నీ నడక, ప్రవర్తన, మాట తీరు మరియు శరీర నిర్మాణము అన్నీ అబ్బాయిలలాగే ఉన్నాయంటూ ఈ మాట చెప్పి అతను గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. బహుశా నేను ప్యాంట్లు మరియు టీషర్ట్లు ధరించేదాన్ని. అందుకే అతను ఇలా చెబుతున్నాడు అనుకున్నాను. ఎందుకంటే నాకు మొదటి నుంచి లూజ్ ఫిట్టింగ్ డ్రెస్సులు ధరించటం అలవాటు ఉండేది. నేను ఇప్పటి వరకు ఒక్క చీర కూడా తీయలేదు. ఇప్పుడు నేను నా పెళ్లి చీరలన్నీ తీసి వాటిని ధరించడం ప్రారంభించాను. మరియు మా అత్తగారితో పాటు కలిసి విక్రమ్కు ఇష్టమైన ఆహారాన్ని వండటం కూడా నేర్చుకున్నాను. అతని ప్రతి పని కూడా నా చేతులతో చేయటం మొదలుపెట్టాను. కేవలం 2 నెలలలోనే నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. కనీసం ఇలా అయినా విక్రమ్ ప్రవర్తన నాతో మెరుగుపడుతుందని ఆశించాను. కానీ అతను మాత్రం రాయిలాగా మారాడు. అతను రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తాడు మరియు సోఫాలో పడుకునేవాడు. నేను అతని సావాసం కోసం ఆరాటపడేదాన్ని. నేను అతని ప్రేమను పొందాలని తహతహలాడాను. ఇది సహజమైన కోరిక. నేను వివాహం చేసుకున్నాను మరియు అతను నా భర్త. భార్యగా నేను నా హక్కులను సాధించుకోవాలనుకున్నాను. అందుకే నేను ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండేదాన్ని. విక్రమ్కి నచ్చాలని నా వ్యక్తిత్వాన్ని కూడా పోగొట్టుకున్నాను. విక్రమ్కి నచ్చేలా అన్ని రకాలుగా ప్రయత్నించాను. కానీ అతను అలాగే ఉన్నాడు. ఇప్పటికీ నాతో మాట్లాడటం లేదు. ఓ రోజు రాత్రి నేను నిద్రపోతున్న సమయంలో అరుస్తూ మాట్లాడుతున్న శబ్దం రావటం మొదలైంది. ఆ శబ్దానికి నా కళ్ళు తెరుచుకున్నాయి. మా అత్తగారికి మరియు విక్రమ్కి మధ్య చాలా వాగ్వాదం జరిగింది. నేను గది తలుపులు తెరిచి బయటికి వచ్చేసరికి నా అత్తగారి గదిలో లైట్ వెలుగుతూ ఉంది. గది నుండి వాదనల శబ్దం వస్తుంది. నేను అత్తయ్య గారి గదికి వెళ్ళాను. విక్రమ్ మరియు మా అత్తగారి మధ్య జరుగుతున్న మాటలు విని నేను షాక్ అయ్యాను. విక్రమ్ తన తల్లికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెబుతున్నాడు. ఇది విన్న తర్వాత నా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. నీ నోటి నుంచి ఇంకోసారి ఇటువంటి మాట వింటే బాగుండదు, జాగ్రత్త అంటూ మా అత్తగారు హెచ్చరించారు. అమ్మా, నేను పల్లవితో కలిసి ఉండలేను అని చెప్పటం మొదలుపెట్టాడు. పల్లవిలో ఏం లోపం ఉంది? నీ కోసం ఆమె తనను తాను మార్చుకుంది. మీకు ఇష్టమైన వంటలన్నీ నేర్చుకుంది. నీ పనులన్నీ చేస్తుంది. ఇంటి మొత్తం బాధ్యతను తీసుకుంది. ఆమె బట్టలు ధరించే విధానము, నడక, నడవటం, కూర్చోవటం అన్నీ మార్చుకుంది. కానీ నువ్వు మాత్రం తనకి సవితిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలనుకుంటున్నావా? అమ్మా, ఆమెలో ఏ లోపం ఉందో నేను చెప్పలేను. ఏ మొగాడు ఆమెతో జీవితం గడపలేడు. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను మరియు ఆమెకు విడాకులు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మా, నా కోసం తను ఎదురు చూస్తూ తన జీవితాన్ని గడిపినా నేను పట్టించుకోను అంటూ కోపంగా విక్రమ్ గది నుండి బయటికి వచ్చాడు. అక్కడున్న నన్ను చూసి షాక్ అయ్యాడు. విక్రమ్ మాటలు విని నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. నా నుంచి చూపు తిప్పుకొని రూంలోకి వెళ్ళిపోయాడు. నేను కూడా తనను ఫాలో అవుతూ రూంలోకి వచ్చాను. చెప్పు విక్రమ్, నాలో ఉన్న లోపం ఏమిటి? నువ్వు వేరే పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? పల్లవి, ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, నీకే తెలుస్తుంది నీలో ఏం లోపం ఉందో అన్నాడు. నేను రోజూ చూస్తూనే ఉన్నాను, అయినా నాకు తెలియటం లేదు. ఒక వ్యక్తి తనకు తాను ఎప్పుడూ బాగా కనిపిస్తాడు. కాబట్టి నాలో ఏమి బాగోలేదో మీరే చెప్పండి. ఈ మధ్యకాలంలో నువ్వు బాగా బరువు పెరిగిపోయావు. నీకు స్త్రీ అందం లేదు. అమ్మాయిల దుస్తులు వేసుకుంటే శరీర నిర్మాణము మారదు అని చెప్పటం మొదలుపెట్టాడు. ఏదో రోగాల బారిన పడిన పేషెంట్ లాగా ఉంటావు. నిన్ను చూస్తుంటే నాకు విసుగు పడుతుంది. నీతో కలిసి జీవించలేను. అతని మాటలు విని నేను నిర్జీవంగా కూర్చున్నాను. విక్రమ్ నన్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వింటే ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది?
అతను నాలో ఎత్తి చూపిన లోటుపాట్లు, అతను నాకు చేసిన అవమానం గురించి నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మరుసటి రోజు మా అత్తగారు, "నీకు పెళ్ళైనప్పటి నుంచి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు. కాబట్టి కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్ళు" అని అనడంతో, అత్తగారు, "ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే విక్రమ్ వేరే పెళ్లి చేసుకుంటాడేమో" అని అనడంతో, అది విని మా అత్తగారు, "అతనికి నేను వివరిస్తాను. నువ్వు అతని ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తున్నావు. అందుకే అతనికి మీ విలువ తెలియటం లేదు. నువ్వు లేనప్పుడు నీ విలువ తెలుసుకొని తను మిమ్మల్ని మిస్ అవుతాడు. మిమ్మల్ని అభినందిస్తాడు" అనడంతో, నేను మా అత్తగారు చెప్పింది నిజమే అని నేను మా అమ్మగారి ఇంటికి తిరిగి వెళ్ళాను. నేను 6 నెలల తర్వాత ఢిల్లీ నుంచి ఆంధ్రాకు వచ్చాను. నేను పూర్తిగా మారిపోయాను. నేను ఇంటికి రాగానే అమ్మను కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టాను. మా అమ్మ అనుకుంది నేను వాళ్ళకి దూరంగా ఉన్నందుకు బాధతో ఏడుస్తున్నాను అని. ఇక్కడికి వచ్చి కేవలం గంట మాత్రమే అయ్యింది. నాతో సమానమైన వయస్సు ఉన్న స్థానికుల అబ్బాయిలందరూ నన్ను కలవటానికి వచ్చారు. కానీ ఈరోజు నేను దూరంగా ఉంటూ వాళ్ళని కలుస్తున్నాను. ఎందుకంటే నా ఆలోచన మారింది. అబ్బాయిలలో సాయి అనే అబ్బాయి ఉన్నాడు. అతనితో నాకు మంచి స్నేహం ఉంది. అతను కూడా నన్ను కలవటానికి వచ్చాడు. నేను అందరితో ఉల్లాసంగా మాట్లాడుతున్నాను, కానీ నా హృదయంలో విక్రమ్ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. అందరూ నాతో మాట్లాడటంలో బిజీగా ఉన్నారు. ఒక్క సాయి మాత్రమే మౌనంగా ఉండి కాసేపు నా వైపు చూస్తూ అందరూ వెళ్ళిపోయాక నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. "నీకేమైంది పల్లవి? ఎందుకిలా దిగులుగా ఉన్నావు?" అని అడగటం మొదలుపెట్టాడు. "లేదు సాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అనటంతో అతను నా ముఖం మరియు నా కళ్ళలోకి జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టాడు. "అవును, నీ సంతోషం కనపడుతుంది. ఇద్దరం కలిసి చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం, నవ్వుకున్నాం, కలిసి ఏడ్చాం. కాబట్టి నాతో అబద్ధం చెప్పకు. ఒకవేళ నీ భర్త నీకు ఏదైనా అన్నట్లయితే ఒక్క సూచన ఇవ్వండి. అప్పుడు చూడు నేను ఆ ఇడియట్ని ఎలా సరిచేస్తానో" అంటూ షర్ట్ చేతులను మడత పెడుతూ నాతో చెప్పాడు. "సాయి, మర్యాదగా మాట్లాడు. అతను నా భర్త" అని అనటంతో, "నీ కళ్ళలో కన్నీళ్లు తెచ్చినవాడు ఎవరైనా సరే నేను వదలను. సాయి, విక్రమ్ చాలా మంచివాడు. నేనిప్పుడు అతనికి ఏమని చెప్పగలను? నేను చిన్నప్పటి నుంచి సాయి సోదరితో నేను స్నేహం చేస్తున్నాను. తనకు వివాహమైంది కాబట్టి ఆమెను ఈ పరిష్కారం కోసం అడగవచ్చు అనుకున్నాను. బహుశా ఆమె నాకు సహాయం చేస్తుంది అనుకున్నాను." మరుసటి రోజు నేను సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో సాయి తన తండ్రితో కలిసి అతని దుకాణానికి వెళ్ళాడు. అతనికి మార్కెట్లో చాలా బట్టల దుకాణాలు ఉన్నాయి మరియు తన తండ్రితో పాటు బట్టల దుకాణాలను నిర్వహించేవాడు కాబట్టి అతను తిరిగి ఇంటికి సాయంత్రం వచ్చేవాడు. అందుకే నేను మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే సాయి ఇంట్లో ఉంటే నాతోనే ఉంటాడు కాబట్టి. నన్ను చూసి సాయి సోదరి చాలా సంతోషించింది. నా వైవాహిక జీవితం గురించి అడగటం ప్రారంభించింది. విక్రమ్ చాలా మంచి వ్యక్తి అని నేను ఆమెతో చెప్పాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మాటల మధ్యలో నేను సంకోచిస్తూ నా జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్యగా మారిన ప్రశ్నను అడిగాను. బరువు తగ్గి అందంగా నాజుగ్గా అవ్వాలని ఆమె నా సమస్యకు చికిత్స చేసే ఒక మహిళా డాక్టర్ వద్దకు తీసుకెళ్తానని చెప్పింది. ఆ మాట విని నేను సంతోషించాను. ఎవరికీ నా ప్రాబ్లం గురించి ఏమీ చెప్పకుండానే పరిష్కరిస్తాను అంది. కాబట్టి మరుసటి రోజు నేను సాయి సోదరితో కలిసి ఆ లేడీ డాక్టర్ వద్దకు వెళ్ళాము. ఆమె నాకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మంచి ఆహారం తీసుకోమని చెప్పింది. నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మ మా అత్తగారితో మాట్లాడుతుంది. నేను అమ్మ దగ్గర నుండి ఫోన్ తీసుకొని మా అత్తగారితో మాట్లాడుతూ విక్రమ్ గురించి అడగటం మొదలుపెట్టాను. "అమ్మా పల్లవి, నేను ప్రతిరోజు వాడికి అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అతను నేను చెప్పేది వినటానికి సిద్ధంగా లేడు. కానీ నువ్వు చింతించకు, నేను అతన్ని ఒప్పిస్తాను. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి." నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఆ లేడీ డాక్టర్ నాకిచ్చిన మెడిసిన్ నేను ఆహారం తీసుకున్న తర్వాతే దాన్ని తీసుకోవాల్సింది. కానీ మా అత్తగారితో మాట్లాడిన తర్వాత నా ఆకలి చచ్చిపోయింది. నాకనిపించింది, నేను వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ నన్ను మిస్ అయ్యాడా? అతను నన్ను గుర్తు చేసుకునేవాడా అనుకున్నాను. కానీ అతను ఇంకా అలానే ఉన్నాడు. నేను ఒక ముద్ద అన్నం తిని నా మెడిసిన్ వేసుకున్నాను. ఆ మెడిసిన్ తిన్న తర్వాత నాకు వింతగా అనిపించటం ప్రారంభించింది. నాకు ఛాతీలో నొప్పి మొదలయ్యింది. నా ఛాతీ బరువెక్కింది. బహుశా నా సమస్యకు ఇదే పరిష్కారం అయి ఉంటుంది. తిన్న వెంటనే చెమటలు పట్టడం మొదలయ్యింది. నాకు టెన్షన్గా అనిపించేది.
కానీ ఇవన్నీ విక్రమ్ కోసం చేస్తున్నాను. ఒక్కసారి విక్రమ్ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన 6 నెలల తర్వాత ఈరోజు ఫస్ట్ టైం విక్రమ్ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను త్వరగా ఫోన్ లిఫ్ట్ చేశాను. బహుశా అతడు నన్ను మిస్ అవుతున్నాడేమో, అందుకే ఫోన్ చేసి ఉంటాడు అనుకున్నాను. కానీ అతను చెప్పటం మొదలుపెట్టాడు. నువ్వు నాతో ఆడుతున్న ఈ ఆటలు సరైనది కాదు. నీ వల్ల మా అమ్మ నన్ను చాలా దూరం పెడుతుంది. నేను నిన్ను వదలను. నీలాంటి ఆడది ఎలా మా అమ్మని మాయ చేయగలిగిందో నాకు అర్థం కావటం లేదు. మా అమ్మ త్వరలోనే నీలో ఉన్న అన్ని గుణాలను కనిపెడుతుంది. ఒకవేళ నువ్వు నాతో కలిసి ఉండాలని కోరుకుంటే ట్రీట్మెంట్ తీసుకో. కేవలం 15 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, లేకుంటే విడాకులు పంపిస్తాను. ఆ తర్వాత మా అమ్మ నిన్ను ఇంట్లోకి రానిచ్చినా నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను, నిన్ను కూడా నాశనం చేస్తానంటూ ఈ మాట చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ మాటలు విని నేను ఏడవటం ప్రారంభించాను. మాటిమాటికి విక్రమ్ విక్రమ్ ప్లీజ్ నాతో ఇలా చెయ్యొద్దు అని చెబుతూ ఫోన్ కట్ చేసి తిరిగిన వెంటనే సాయి నా వెనకాల చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి నేను త్వరగా నా కళ్ళల్లోని నీళ్లు తుడుచుకున్నాను. పల్లవి, ఇది మీ భర్త నుండి కాల్, అవునా? అవును అన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ సమయంలో అతను చాలా సీరియస్గా అడిగాడు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎల్లప్పుడూ నా తలపై ఎక్కి ఎల్లవేళలా సవారీ చేస్తూ ఉంటావా? అయినా నా పర్మిషన్ లేకుండగా ఇలా నా రూమ్లోకి నిన్నెవరు రమ్మన్నారు? ఇక్కడి నుండి ముందు బయటికి వెళ్ళు. నేను అతనికి ఏమి చెప్పదలుచుకోలేదు కాబట్టి నేను అతనితో చాలా కఠినంగా మాట్లాడాను. నా కోపం చూసి అతను చెప్పటం ప్రారంభించాడు. నువ్వు నా నుండి ఏమీ దాచలేవు. నీ భర్త ప్రవర్తన నీతో బాగోలేదని నేను అనుకుంటున్నాను అనటంతో, ఇది మా భార్యాభర్తల మధ్య సమస్య, మీరెవరు మా మధ్యలో మాట్లాడటానికి? ఆ దేవుడి కోసం నన్ను ఒంటరిగా వదిలేయండి, ఇక్కడి నుండి వెళ్ళు అని నేను అతని గది నుండి బయటికి పంపి గది తలుపులు వేశాను. ముందు ఉన్న నా మెడిసిన్ చూసి విక్రమ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నేను 2 మాత్రలు తీసి కలిపి వేసుకున్నాను. నా సమస్య త్వరగా తీరాలని, నా కాపురం కూలకుండా ఉండాలని కోరుకున్నాను. కానీ ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. వాంతులు చేసుకోవటం ప్రారంభించాను. నా పరిస్థితి మరింత దిగజారిపోయింది. మా అమ్మ నా పరిస్థితిని చూసి కంగారు పడింది. మా నాన్న ఇంట్లో లేరు. మిగతా అందరు సోదరులు వారి ఇంట్లో ఉన్నారు. కాబట్టి మా అమ్మ సాయికు కాల్ చేసింది మరియు మా అమ్మ అతని సహాయంతో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. నేను 3 రోజులుగా ఏమి తిన్నా జీర్ణించుకోలేకపోయాను. ఆ లేడీ డాక్టర్ నా పరిస్థితి చూసినప్పుడు ఆమె ఈ ఔషధం చాలా బలంగా ఉంది మరియు చాలా దుష్ప్రభావాలు కలిగి ఉన్నాయి. ఈ మెడిసిన్ వల్ల నీ మూత్రపిండాలు కూడా విఫలమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి నకిలీ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఆ మందులు వాడటానికి కారణం ఏంటని డాక్టర్ అడగటం మొదలుపెట్టింది. నేను ఏడుస్తూ విషయం చెప్పటం మొదలుపెట్టాను. నా మాట విన్న తర్వాత డాక్టర్ గారు చెప్పటం మొదలుపెట్టారు. మనిషికి ఎలాంటి శరీరాన్ని ఇస్తాడో అనేది ఆ భగవంతుడి చేతుల్లో మాత్రమే ఉంటుంది. మన చేతుల్లో ఏమీ ఉండదు. తరచుగా అమ్మాయిలకి ఇటువంటి సమస్య ఉంటుంది. కానీ బలహీనంగా ఉన్న స్త్రీల గౌరవాన్ని గుర్తించని పురుషులు వారిని కించపరిచేలా మాటలు అంటారు. కాలక్రమేణా ఈ సమస్య దానంతట అదే పోతుంది. మీరు మీ ఆహారం మరియు పానీయాలను జాగ్రత్తగా చూసుకొని ఉంటే మీ శరీరం దానంతట అదే ఆరోగ్యంగా ఉండటం ప్రారంభిస్తుంది. బహుశా నీ భర్త చాలా చెడ్డ ఆలోచనలు కలిగిన వాడై ఉండాలి, లేదా మానసిక రోగి అయి అన్నా ఉండాలి. అప్పుడు మా అమ్మ కూడా అక్కడే ఉంది. ఆమె ఈ విషయాలు వింటూ తల వంచుకొని కూర్చుంది. ఇంటికి రాగానే సాయి మా అమ్మతో మెడిసిన్ని ఎలా ఉపయోగించాలో చెప్పి అతను వెళ్ళిపోయాడు. అమ్మా పల్లవి, నువ్వు ఇదంతా ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? నేను ఏడుస్తూ చెప్పాను. అమ్మా, నేను నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. ఇంటిని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియదని ఎప్పుడూ తిడుతుంటావు. కానీ నేను నిజం చెబుతున్నానమ్మా. విక్రమ్ కోసం నన్ను నేను మార్చుకున్నాను, పనులన్నీ నేర్చుకున్నాను. కావాలంటే మా అత్తగారిని అడగండి. కానీ ఇప్పటికీ అతను నాతో ఇలా చెబుతాడు. అతను నన్ను ద్వేషిస్తున్నాడని, నా కంపెనీ అతనికి వికారం కలిగిస్తుందని. ఇటువంటి మాటలు వింటుంటే నా హృదయం చాలా బాధపడుతుంది. ఇదంతా విన్నాక కూడా నా మనసులో అదే ఉంది. అతని హృదయంలో స్థానం సంపాదించి అక్కడే ఉండాలని, తను నాకు విడాకులు ఇవ్వకూడదని, విడాకుల పేరుతో పరువు తీసుకోకూడదనుకున్నాను. ఇదంతా చెబుతూ ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు కారుతున్నాయి. మరుసటి రోజు మా అమ్మ మా అత్తగారితో మాట్లాడింది. ఆమె బాధపడుతూ, నన్ను క్షమించండి,
నా వల్లే పల్లవి జీవితం చెడిపోయింది. నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నా కొడుకుతో ప్రమాణం చేయించుకొని మారుతాడన్న ఉద్దేశంతో నేను అతనికి పల్లవితో పెళ్లి చేశాను కానీ అతను ఆ మహిళకు అలవాటు పడ్డాడు. కాబట్టి అతనికి అంత మంచి లక్షణాలున్న పల్లవి కనిపించకపోగా పైగా తప్పులు వెతకటం మొదలుపెట్టాడు. మా అత్తగారు నా దగ్గరికి వచ్చి తనే స్వయంగా నా కొడుకు విక్రమ్ నా కోడలికి తగినవాడు కాదు అని అతని నుంచి విడాకులిప్పించింది. కానీ నాకు మగజాతి మీద నమ్మకం పోయింది. ఇప్పుడు విడాకులు జరిగి కేవలం 2 నెలలు మాత్రమే అయ్యాయి. సాయి తల్లి నాకు సాయి సంబంధాన్ని తీసుకొని వచ్చింది. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. ఎందుకంటే ఇంతకు ముందే ఒక వ్యక్తి ద్వారా తీవ్రంగా గాయపడ్డాను కాబట్టి ఇప్పుడు మరొకరి చేత బాధపడకూడదు అనుకున్నాను. సాయి అలాంటివాడు కాదు అని మా అమ్మ నాకు అర్థం అయ్యేలా చెప్పటానికి ట్రై చేసింది. కానీ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అని అనటంతో వాళ్ళు నిరాశగా వెనుతిరిగారు. కొన్ని రోజుల తర్వాత నేను పెరట్లో కూర్చొని ఉండగా పెరట్లో బాల్ పడింది. బయట అబ్బాయిల నుండి తలుపు తట్టిన శబ్దం వినిపించింది. బహుశా బాల్ కోసం వచ్చుంటారనుకొని నేను బాల్ తీసుకొని తలుపు తెరిచి బాల్ ఉన్న చేతిని బయటికి పెట్టాను. కానీ బాల్ తీసుకోకుండా ఎవరో నా చెయ్యిని పట్టుకున్నారు. బాల్ నా చేతిలో నుంచి జారిపోయింది. నేను తలుపు తెరిచి చూసేసరికి నా ఎదురుగా సాయి నిలబడి ఉన్నాడు. బహుశా అతడే నా చెయ్యి పట్టుకొని ఉండింటాడు. అతను లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నేను తలుపు పూర్తిగా తీయలేదు. సాయి నా చెయ్యి వదులు అని చెప్పాను. నువ్వు నన్నెందుకు తిరస్కరించావు అని అడిగాడు. నా జీవితం నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను అనటంతో అతను తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చి చెప్పటం మొదలుపెట్టాడు. నాలో ఏం తప్పుంది? నన్ను తిరస్కరించడానికి గల కారణం ఏంటి చెప్పు పల్లవి. నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అనటంతో ఏ ఆ ఇడియట్తో ఇంకా నువ్వు ప్రేమలో ఉన్నావా? అతడి జ్ఞాపకార్థం నీ జీవితాన్ని వృధా చేయాలనుకుంటున్నావా అంటూ అతను కోపంతో నా కళ్ళల్లోకి చూస్తూ అంటున్నాడు. లేదు సాయి, నేను ఎవరితోనూ ప్రేమలో లేను. పురుషులపై మాత్రమే ద్వేషం ఉంది. నా జీవితంలోకి ఏ మనిషిని ఆహ్వానించాలని అనుకోవటం లేదు. ఆ వ్యక్తి వల్లే నువ్వు ఈ తప్పుడు సాకులు చెబుతున్నావు అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. ఇప్పటికీ నువ్వు విక్రమ్ని ప్రేమిస్తున్నావు, అందుకే నిరాకరించావు. లేకపోతే మీ అమ్మ కన్నీళ్లు చూసైనా లేదా వయసైపోయినా మీ తల్లిదండ్రులు కూడా గుర్తుకు రావటం లేదా నీకు? నువ్వు జీవితంలో స్థిరపడాలని భావిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం విక్రమ్ మీద అమితమైన ప్రేమను పెంచుకున్నావు. నువ్వు జీవితాంతం ఆ దుఃఖంలోనే గడపాలనుకుంటున్నావా? నేను అలా చెప్పలేదే. నేను విక్రమ్తో ప్రేమలో లేను. నీకెందుకు అర్థం కావటం లేదు? సరే అయితే ఈ మాటకు రుజువు ఇవ్వు. నేను ఈ ఆదివారం నిన్ను పెళ్లి చేసుకోవటానికి వస్తున్నాను. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాకు అర్థమవుతుంది నువ్వు విక్రమ్ని ద్వేషిస్తున్నావు అని. నీ కోసం కాకపోయినా కనీసం నీ తల్లిదండ్రుల సంతోషం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఏడుపు ప్రారంభించాను. నేనెప్పుడూ నా తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. నా దుఃఖం కారణంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. తరువాత నేను అతని మాటలకు అభ్యంతరం చెప్పలేదు. నేను సైలెంట్గా సాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ అతను గదిలోకి రాగానే అతడు నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అతడు కూడా విక్రమ్ లాంటి మాటలతో నన్ను అవమానిస్తాడేమో అని నాకు కొంత భయం కలిగింది. నేను ఏడవటం మొదలుపెట్టాను. పల్లవి, ప్రతి మనిషి అలా దిగజారి ప్రవర్తించడు. చిన్నప్పటి నుంచి నీకు నేను తెలుసు. నీ నియంత్రణలో లేని ఈ లోపాలను నేను మీ పైకి తెస్తానని నువ్వు అనుకుంటున్నావా? నేను ఆశ్చర్యపోయాను. ఇతనికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని. ప్రతిసారి నా మనసులో వచ్చిన ప్రతి ప్రశ్న అతడు ఎలా తెలుసుకుంటున్నాడు? సాయి నా చెయ్యి పట్టుకొని, ఆ రోజు లేడీ డాక్టర్ చెప్పిందంతా నేను విన్నాను. నువ్వు ఆ లేడీ డాక్టర్కు చెప్పింది మీ అమ్మా నాన్నకి కూడా చెప్పాను. పల్లవికి ఇంత నీచమైన వ్యక్తి నుండి విడాకులు ఇప్పించండి. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాను. కాబట్టి జరిగిందంతా మర్చిపో. సాయి నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని మాత్రమే గుర్తించుకో. నీకు విక్రమ్తో పెళ్లి జరుగుతున్నప్పుడు నేను వేరే నగరంలో ఉన్నాను. కాబట్టి నాకు ఈ విషయం తర్వాత తెలిసింది. లేకుంటే అప్పుడే నీ పెళ్లి జరగనిచ్చేవాణ్ణి కాదు అంటూ అతను నా చేతిని తన చేతిలోకి తీసుకొని నా హృదయంలో భయం పోగొట్టాడు. సాయి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడని నాకు తెలియదు. బహుశా ఇది ఒక వ్యక్తి ఇతరుల లోపాలను చూడని నిజమైన ప్రేమ. దీని గురించి మీరేమనుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.